2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. జీవితమంతా భిక్షాటన చేసింది, కానీ చనిపోయే సమయానికి ఆమె ఇంట్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? లెక్కపెట్టిన వాళ్ళకే కళ్ళు తిరిగిపోయాయి. కర్ణాటకలోని మాండ్యాలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హూర్ అనే వృద్ధురాలు ఏళ్ల తరబడి భిక్షాటన చేస్తూ జీవనం సాగించారు. ఇటీవల అనారోగ్యంతో ఆమె మృతి చెందిన తర్వాత ఇంటిని పరిశీలించగా చిన్న చిన్న సంచులలో నింపిన వేలాది నాణాలు, కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఇక మాండ్యాలోని గుత్తలు ప్రాంతంలో హూర్ అనేటువంటి 68 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవించేవారు. నగరంలోని రోడ్లు, ట్రాఫిక్ సర్కిళ్ల వద్ద భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా దాచుకునేవారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఆమె మృతి చెందిన తర్వాత బంధువులు, స్థానికులు ఇంటిని పరిశీలించగా 30కి పైగా సంచులలో నాణాలు, 10 రూపాయలు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లతో పాటు ఇతర నగదు కనిపించింది. ఆ డబ్బును లెక్కించడానికి స్థానికులు చాలా సమయం తీసుకున్నారు. చివరకు ఇంట్లో లభించిన నగదు, బ్యాంకులో ఉన్న మొత్తాన్ని కలిపి ఆ వృద్ధురాలు మొత్తం పొదుపు సుమారు 8.40 లక్షలు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. కొన్ని వార్తా కథనాల్లో అయితే ఇంకా కొన్ని సంచులలో డబ్బును లెక్కించాల్సి ఉందని కూడా తెలిపాయి. ఆమె జీవించి ఉన్న సమయంలో ఎవరికీ పెద్దగా తెలియని ఈ పొదుపు మరణం తర్వాత ఒక్కసారిగా బయటపడడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై పోలీసులు కూడా పరిశీలించి ఆ వృద్ధురాలు వయోభారంతో సహజంగానే మృతి చెందినట్టుగా తెలిపారు. ఇక ఆ బామ్మ మరణం తర్వాత ఆమె వద్ద బయటపడిన డబ్బు ఎవరికి చెందాలనే అంశంపైన కూడా చర్చ జరిగింది. ఈ మొత్తంలో ఒక సోదరుడు 6 లక్షలు తీసుకోగా మిగిలిన 2.40 లక్షలను మసీదుకు విరాళంగా ఇచ్చారు. మొత్తానికి జీవితాంతం ఒక్కో నాణం కూడబెట్టిన ఈ వృద్ధురాలి కథ ఇప్పుడు వైరల్గా మారింది. బతికున్నంత కాలం భిక్షాటన, చనిపోయాక లక్షల రూపాయల పొదుపు. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది.